ఇప్పుడు ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జియోని, ఐడియాని, వోడాఫోన్ ని దాటి బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 అవ్వగలదా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ టెలికాం సంస్థ. బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇప్పుడు మనం అందరం జియో, ఐడియా, ఎయిర్టెల్ వంటి నెట్వర్క్లు వాడుతున్నాం. కానీ అప్పట్లో ఫస్ట్ చాయిస్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అప్పట్లో ప్రైవేట్ కంపెనీస్ ప్రజలని ఎంత ఆకర్షించాలనుకున్నా కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ప్రైవేట్ కంపెనీస్ ని తట్టుకొని గవర్నమెంట్ కి ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టింది. రీసెంట్ గా మనం ఏదైనా సిమ్ తీసుకుంటే ముఖ్యంగా మనం ప్రిఫర్ చేసేది జియో, ఐడియా, ఎయిర్టెల్. అలా ఎందుకంటే ఇవి 4G అండ్ 5G స్పీడ్ ని ఆఫర్ చేస్తాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం 2G అండ్ 3G స్పీడ్ ని ఆఫర్ చేస్తుంది. అప్పట్లో 100% లో 80% పీపుల్ బిఎస్ఎన్ఎల్ వాడేవారంట. కానీ ఇప్పుడు 100 లో 10% కూడా అసలు బిఎస్ఎన్ఎల్ వాడడం లేదు. జియో అండ్ ఎయిర్టెల్ కలిసి టెలికాం ఇండస్ట్రీని మోనోపోలీగా రూల్ చేస్తున్నారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో #BSNL అండ్ #I'll support for BSNL అని ట్రెండ్ అవుతుంది. ఈ ట్రెండ్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఇది గోల్డెన్ ఎరా ఆఫ్ బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇందులో భారత్ సంచార్ నిగమ్ అంటే ఇండియన్ కమ్యూనికేషన్ కార్పొరేషన్. బిఎస్ఎన్ఎల్ పుట్టడానికి ద మెయిన్ రీజన్ బ్రిటిషర్స్. అయితే 1850లో కోల్కతా నుండి డైమండ్ హార్బర్ వరకు ఫస్ట్ టెలికాం నెట్వర్క్ ని కట్టారు. నెక్స్ట్ 4 ఇయర్స్ లో బ్రిటిష్ వాళ్ళు ఈస్టర్న్ ఇండియన్ కంపెనీ దేశం మొత్తం టెలిగ్రాఫ్ నెట్వర్క్స్ ని కట్టి పబ్లిక్ కి మొత్తం సర్వ్ చేయడం మొదలు పెట్టారు. అయితే 1980లో డిపార్ట్మెంట్స్ ఆఫ్ టెలిగ్రామ్స్ ని కట్టారు. ఈ స్టెప్పే బిఎస్ఎన్ఎల్ పుట్టడానికి ద మెయిన్ రీజన్. అక్టోబర్ 1, 2000లో బిఎస్ఎన్ఎల్ ని లాంచ్ చేశారు. నెట్వర్క్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే ఇండియాలో రిమోట్ ఏరియాస్ లో కూడా నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ ద కమ్యూనికేషన్ చేయాలని. జియో 2016లో మార్కెట్ కి వచ్చింది. అన్లిమిటెడ్ 4G నెట్వర్క్ ని జియో ఆఫర్ చేసింది. దీనితో బిఎస్ఎన్ఎల్ లో ఉన్న సగం మంది సబ్స్క్రైబర్స్ జియోకి వెళ్లారు అండ్ మిగతా సబ్స్క్రైబర్స్ ఎయిర్టెల్ కి వెళ్లారు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటిదంటే జియో వాళ్ళు అంత మంచిగా ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చాక కూడా మిగతా మంది ఎందుకు ఎయిర్టెల్ కి సబ్స్క్రైబ్ అయ్యారు? ఎందుకంటే జియో సిగ్నల్స్ సిటీస్ అండ్ టౌన్స్ లో మంచిగా వస్తుంది, కానీ విలేజెస్ లో మాత్రం అసలే రాదు. 2004లో బిఎస్ఎన్ఎల్ 80% మార్కెట్ షేర్ ఉన్న ఇప్పుడు కేవలం 10% కూడా అసలు లేదు. పోవడానికి ద మెయిన్ రీజన్ ద వన్ అండ్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ లో జరిగిన స్కామ్స్. బిఎస్ఎన్ఎల్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ప్రతి మూలాన కూడా నెట్వర్క్ రావాలని. మనం గమనిస్తే జియో అండ్ ఎయిర్టెల్ యొక్క సిగ్నల్స్ రిమోట్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాలు, అలాంటి ఏరియాస్ లో అసలు సిగ్నలే ఉండదు. కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మాత్రం ఎంతో తక్కువ ప్రైస్ తో వచ్చినా కూడా కానీ ఆ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ గ్రాఫ్ ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది. 2000 నుండి 2008 వరకు బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ పీక్ లెవెల్ కి వెళ్ళాయి. చాలా సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని వాడారు. మొన్న రీసెంట్ గా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి రీఛార్జ్ ప్లాన్స్ పెంచారని అందరికీ తెలిసిందే. ఆ దెబ్బతో బిఎస్ఎన్ఎల్ సిమ్స్ కి భారీ డిమాండ్ పెరిగింది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కస్టమర్స్ కి మంచి ప్లాన్ ఇవ్వడానికి భారీగా రెడీ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ టెలి కంపెనీలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. కస్టమర్స్ కి బెస్ట్ ప్లాన్ అందించాలని బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 27 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. బిఎస్ఎన్ఎల్ కు కేంద్ర బడ్జెట్ లో 89,216 crores నిధులు కేటాయించారు. దీనితో బిఎస్ఎన్ఎల్ మరో ముందు అడుగు వేసింది. ఎలాన్ మస్క్ స్టార్లింక్ తో మార్కప్ చేసుకుంది. స్టార్లింక్ కి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ ని ఇస్తుంది. ఈ టెక్నాలజీతో తక్కువ ప్రైస్ లో మంచి నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో మంచిగా కంబ్యాక్ ఇచ్చారు. కింద మీద పడిన బిఎస్ఎన్ఎల్ పడి లేచిన కెరటంలా టాప్ గేర్ లా దూసుకు వస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ విషయాల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.